ఆషాఢమాసం పురస్కరించుకొని కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం మడికి గ్రామ దేవతైన శ్రీ పోలేరమ్మ అమ్మవారికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం పరిధిలో ఆలమూరు మండలంలోని మడికి గ్రామ ఆడపడుచుల ఆధ్వర్యంలో ఆషాఢ శారీ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఆషాఢ మాసం విదియ శనివారం శ్రావణ నక్షత్ర పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ పోలేరమ్మ అమ్మవారు భక్తులకు శాకంబరి దేవిగా దర్శనమిచ్చారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంతో పాటు గర్భాలయం, అంతరాలయం వివిధ రకాల 1500 కిలోల కూరగాయలు, పండ్లతో పాటు సుగంధ పుష్పాలతో పర్వతనేని పద్మావతి, కర్రి గంగారాజు సౌజన్యంతో 100 మంది మహిళలు అమ్మవారిని అలంకరించారు. అమ్మవారికి కుంకుమార్చన, ప్రత్యేక పూజలు నిర్వహించి ఉదయం నుంచి భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. వివిధ ప్రాంతంలో స్థిరపడిన ఆడపడుచులు అమ్మవారి ఇంటికి చేరుకుని పోలేరమ్మ అమ్మవారికి ఆషాఢ పవిత్ర సారి సమర్పించారు. ఈ సందర్భంగా అర్చకులు నందిగామ నాగేంద్ర శర్మ మాట్లాడుతూ, ఒకప్పుడు కరువు కాటకాల సమయంలో దేవతల ఆరాధనను మన్నించిన దేవి శతాక్షిత అవతరించి జీవరాశులన్నిటికీ అవసరమైన ఆహారం, కూరగాయలు, పాడి పంటలు, జీవజలాలన్నిటినీ ఆమె శరీరం నుంచి విడుదల చేసి కాపాడిందని, ప్రజలకు కావాల్సిన శాఖలను సృష్టించినందుకు ఆమెను శాకంబరిగా కొలుస్తారన్నారు. ఆషాఢ మాసంలో అమ్మవారిని శాకంబరి దేవిగా అలంకరించడం ఆనవాయితన్నారు. ఆషాఢ మాసం సందర్భంగా మడికి గ్రామదేవత వంటి పోలేరమ్మవారికి గ్రామ ప్రజలందరూ కూడా ఆషాఢ మాసం అలాగే విదియ శనివారము శ్రవణ నక్షత్రం శుభప్రదముగా ఉందని అమ్మవారికి చీర, రవిక, సారే ఇవ్వడం జరిగింది ఉత్సవంగా. అలాగే ఆషాఢ మాస మహాపర్వణ పుణ్యకాల పౌర్ణమిని ఉద్దేశించి అమ్మవారికి శాకాంబరి మహోత్సవం కూడా చేయడము జరిగినది. మడికి గ్రామ భక్త జనాలందరికీ ఈ ఆషాఢ మాసంలో మా గ్రామ దేవత అయిన పోలేరమ్మ తల్లికి శాకాంబరి అవతారంలో మీ మహిళలందరూ కలిసి నిన్న ఈరోజు మేమందరూ మొత్తం మడికి గ్రామ ప్రజల సహకారంతో నిన్న మేము అలంకరించుకోవడం, ఈరోజు సారి తెచ్చుకోవడం, పుట్టింటి ఆడపడుచుకి సారి తెచ్చినట్టు మేము ఆడపడుచులందరూ కలిసి సారి తెచ్చుకుని పసుపు కుంకుమ సారీ సీరీ పెట్టుకుని అమ్మవారిని మేము ఈ సంవత్సరం ఇలా చేసుకోవాలనుకుని మాకు సహకరించిన మడికి గ్రామ ప్రజలందరూ భక్తులందరికీ శాకాంబరి అవతారము సారీ పెట్టాలని అనుకున్నాను, పెట్టుకున్నామండి.